హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మిసెస్ వ్లాగ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా? సో ఈరోజు కూడా ఒక మంచి వీడియోతో మేము ముందుకు వచ్చేస్తున్నానండి. ఇవాళ వీడియో అయితే కన్నా మీరు అడిగిన డౌట్లకి అంటుకు కూడా ఈరోజు రిప్లై ఇద్దామని ఈరోజు ఈ వీడియో అయితే కన్నా సో మీ అందరి డౌట్ కూడా క్లియర్ చేస్తానండి ఈరోజు ఈ వీడియోలో అయితే కన్నా. సో చాలామంది కూడా కొన్ని డౌట్లు అయితే అడిగినారు. సో ఆ డౌట్లు అన్నీ కూడా క్లియర్ చేస్తాను. సో నేను ఒక వీడియో పెట్టినానండి, సిల్వర్ డిప్పం పూజ సామాన్లు ఎలా క్లీన్ చేసుకోవచ్చు అనేది. సో ఆ వీడియో అయితే కన్నా చాలా బాగా ఆదరించినారు. సో మీ సపోర్ట్ ఎప్పుడు ఇలాగే ఉండాలండి. సో ఇలాగే ప్రతి వీడియోకు మీరందరూ కూడా ఆదరిస్తారని నేను అనుకుంటా ఉన్నాను. సో వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినారంటే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వచ్చింది ఫ్రెండ్స్, మిస్ కాకుండా. సో వీడియో అనేది స్టార్ట్ చేసేద్దాము. సో ఇదేనండి సిల్వర్ డిప్పం వచ్చేసి. సో నేనైతే సిల్వర్ డిప్పమ్మ అంటాను. దీనిపైన అయితే పేరు ఉండదు చూడండి, ఇక్కడ క్లియర్గా మీకు తెలుస్తుంది కదా. సో ఇదేనండి, కనొచ్చిందా? సో ఇక్కడ రాసినారు చూడండి. సో దీని ప్రైస్ వచ్చేసి 250 పడుతుందండి, అంటే 250 రూపాయలు పడుతుంది మన ఇంటికి వచ్చేదానికి. సో నేనైతే కన్నా ఇది వచ్చేసి ఫ్లిప్కార్ట్లో తెప్పించుకున్నానండి. చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది. సో కాస్ట్ కూడా ఎక్కువ ఏమి ఉండదు మనకైతే తక్కువేనండి. సో మనకు ఎక్కువ కాస్ట్ ఉంటుందేమో అనుకోవద్దు. చాలా 250 రూపాయలకు మనకి ఇంటికి వచ్చేస్తుంది మనం ఆర్డర్ చేసుకుంటే. సో ఇందులో వచ్చేసి మనకు 247 ఉండదు. సో ఎందుకంటే మనకు డెలివరీ ఛార్జ్ తీసుకుంటే కన్నా కొంచెం 10 రూపీస్ ఎక్కువ అవుతుంది, అంటే 10 రూపాయలు ఎక్కువ అవుతుంది. సో చాలా బాగా యూస్ఫుల్ అవుతుందండి ఇదైతే కన్నా. సో లోపలైతే స్టిక్ అయితే ఇచ్చినారు. నేనైతే కన్నా చాలా వరకు పూజ సామాన్లు అనేది క్లీన్ చేసినానండి. చూడండి ఇంత ఉండదు నా దగ్గర అయితే. క్లీన్ చేసేసుకొని మళ్ళీ మనం బాటిల్లో వేసుకొని పెట్టుకుంటే మళ్ళీ మనం యూజ్ చేసుకోవచ్చు. సో ఇది లిక్విడ్ వచ్చేసి మనం 6 నెలలు అనేది యూజ్ చేసుకోవచ్చునండి, ఎండి సామాన్లు మాత్రమే. సో ఇంకొకరు అయితే డౌట్ అయితే అడిగినారు, ఎండి సామాన్లు మనం క్లీన్ చేసుకుంటే ఎండి కరిగిపోతుంది కదా అని. అసలు ఏం కాదండి, మామూలుగానే ఉంటుంది. మనం పీతాంబరి పౌడర్ వేసి క్లీన్ చేసినా కూడా ఎండి అనేది కరుగుతుంది కదా, ఎందుకంటే మనం రుద్ది పెడతాము బ్రష్ తీసుకొని. సో ఇదైతే కానీ అలా రుద్దకుండా ఈజీగా మనం నీళ్ళలో వేసి అట్లా ముంచేసి ఇలా పైకి తీసినామంటే తెల్లగా అయిపోతుంది. ఆ మాదిరిగా వస్తుంది, ఈజీగా కదా. పీతాంబరితో మనం క్లీన్ చేసుకునే కన్నా ఈ మాదిరిగా లిక్విడ్ అనేది ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. సో ఇవైతే కన్నా కొంతమంది ఇంకొకరు అయితే అడిగిండారండి, క్లీన్ చేసినాక మళ్ళీ కూడా నల్లగా అయిపోతున్నాయి అని. సో మనం క్లీన్ చేసినాక మనం వాడుకున్నాక మళ్ళీ నల్లగా అయిపోతే మళ్ళీ మనం క్లీన్ అనేది చేసుకోవాలా. సో మనం క్లీన్ చేసుకోవాలా, అలాగే మనం కొత్త అంటిగా ఉండాలంటే ఉండవండి. మనం లిక్విడ్లో తీసి మళ్ళీ క్లీన్ చేసుకుని ఒక వారం లేదంటే 2 వారాలు బాగుంటాయి, మళ్ళీ నల్లగా అయిపోతాయి, మళ్ళీ మనం క్లీన్ అనేది చేసుకోవాలా. సో ఆ మాదిరిగా అయితే చేసుకోవచ్చునండి, చాలా ఈజీ అండి ఇదైతే కన్నా. సో మీకు డౌట్ అనేది క్లియర్ చేసినాను అనుకుంటా ఉన్నాను. సో మనం ఎండ్ అనేది ఎలాంటి ఏం ప్రాబ్లం కాదండి, బాగుంటాయి. సో అలాగే మనం ఇందులో సిల్వర్ డిప్పంలో క్లీన్ చేసి మళ్ళీ నల్లగా అయిపోతాయి అనుకోవద్దు. సో మనం క్లీన్ చేసినాక ఒక 2 వారాలు బాగుంటాయి, 3 వారాలు కానీ 2 వారాలు కానీ మనకు మళ్ళీ క్లీన్ చేసుకోవాలా. సో ఎందుకంటే మనం వాడకుండా అలాగే పెడితే మనకు కొత్త అంటిలో అలాగే ఉంటాయి, మనం వాడతాం కాబట్టి నల్లగా అయిపోతాయి. సో మీరు వాడకుండా అలాగే పెట్టుకుంటామంటే మీరు క్లీన్ చేసేసినాక టిష్యూ పేపర్ కానీ లేదంటే న్యూస్ పేపర్ కానీ ఒక్కొక్క ప్లేట్ కానీ ఈ మాదిరిగా ప్రసాదం బౌల్ కానీ ఉంటే కన్నా న్యూస్ పేపర్ చుట్టేసి మీరు పెట్టుకున్నారంటే మీకు 1 సంవత్సరం ఉండే కూడా నల్లగా కావండి. న్యూస్ పేపర్ వేసి చుట్టు పెట్టండి. సో కవర్ ఉంటే కన్నా దీనికి కవరింగ్ ఉంటుంది కాబట్టి అస్సలు నల్లగా అవ్వదు. షాప్లో కూడా వాళ్ళు కవర్ అనేది తీరు చూడండి, కవర్ అనేది అలాగే ఉంటుంది. సో కవర్ వేసి పెడితే మనకు 1 సంవత్సరం ఉండి కూడా అస్సలు ఏం కాదండి ఆ మాదిరిగా. సో చెప్తాను చూడండి, మళ్ళీ కాస్ట్ వచ్చేసి ఎక్కువ ఏం లేదండి. సో మనకైతే 250 రూపాయలు అయితే వచ్చేస్తుంది. ఇది 6 నెలలు యూజ్ చేయవచ్చు, ఈజీ అండి. అలాగే ఇంకొకరైతే కోల్గేట్ పౌడర్తో క్లీన్ చేసుకోవచ్చు కదా అని చెప్పిండారు. సో కోల్గేట్ పౌడర్ కానీ లేదంటే మనము పీతాంబరి అయినా మనము అందులో వేసి మనం బ్రష్ వేసి రుద్దాలి కదా, కానీ మన చేతులు అనేది రఫ్నెస్ వచ్చాయి, చేతులు అనేది నొప్పులు అనేది వచ్చాంటాయి. సో అలా చేసుకునే కన్నా మనం ఈ మాదిరిగా ఇందులో వేసి మనం క్లీన్ చేసుకునేవంటే ఈజీగా మనం బ్రష్ తీసుకోవాలా, వేసి రుద్ది పెడితే మన చేతులు కూడా నొప్పి పుడతాయి. సో ఇదైతే కన్నా ఇందులో వేసేసాము, ఇలా కొంచెం ఈ మాదిరిగా తిప్పేసినామంటే ఇక్కడ చూడండి ఇది వచ్చేసి ప్రసాదం బౌల్స్ అండి, చిన్నవి. నేనైతే ఎండి సామాన్కి నేను యూజ్ చేస్తూ ఉన్నాను. సో వేరే అంటికైతే యూజ్ చేయకూడదండి, ఓన్లీ ఎండి సామాన్లు మాత్రమే యూజ్ చేయాలా.
సో నేను వారాహి అమ్మ పూజ చేసిన కాబట్టి వారాహి అమ్మ దగ్గర నేను కుంకుమ పసుపు వేసి పెట్టినానండి. చూడండి ఎంత క్లీన్గా వచ్చేస్తుందో. సో పీతాంబరి వేసి మనం క్లీన్ చేసుకునే కన్నా ఈ మాదిరిగా నీళ్ళలో వేసి ముంచి పైకి తీర్చేలా ఉంటుంది. ఆ మాదిరిగా అయితే వచ్చేస్తున్నాయి చూడండి. ఇదే ఈజీ కదా. సో మనం వేసేసినాక ఈ మాదిరిగా నీళ్ళలో వేసి పెట్టేసుకున్నామంటే మనకు పైన లిక్విడ్ ఉన్న క్లీన్ అయిపోతుంది. కొంచెం కావాలంటే లిక్విడ్ కానీ లేదంటే సోప్ కానీ వేసి కొంచెం క్లీన్ అనేది చేసుకుంటే బాగా నీట్గా ఉంటాయి. సో ఇదైతే పెద్దది ప్రసాదం బౌల్స్ అండి. ఇది కూడా చూడండి. సో నేనైతే మొన్ననే క్లీన్ చేసినానండి, మళ్ళీ నల్లగా అయిపోయింది. నేను వారాహి అమ్మకి అయితే వాడినాను ఈ పూజ సామాన్లు అయితే. సో అందుకని నేను మళ్ళీ అయితే చూపించాను మీకోసము. చాలా ఈజీ అండి. తప్పకుండా మీరు కూడా వెంటనే తెప్పించుకొని మీరు కూడా క్లీన్ అనేది చేసుకోండి. ఈజీగా మనకి చేతులు నొప్పి పుట్టకుండా చేతులు రఫ్నెస్ లేకుండా ఈజీగా క్లీన్ అయిపోతాయి. ఏం కాదండి, ఎండ అయితే కన్నా బాగుంటుంది. సో అలాంటి డౌట్ ఏం పెట్టుకోవద్దు. సో ఎండ ఏమన్నా పాడేయటకంటే ఈ లిక్విడ్ వాళ్ళు ఎందుకు అమ్ముతారు చెప్పండి. బాగుండదు ఇది అయితే కన్నా. ఇక్కడ చూడండి ఎంత బాగా వచ్చిందో ప్రసాదం పౌలు అయితే కన్నా. చూడండి ఈ మాదిరిగా వేసేసి మనము మామూలు సోప్ కానీ లేదంటే మామూలుగా ఈ నీళ్ళలో వేసి కడిగేసుకొని మనం బట్టతో తుడిచేసినామంటే మనకి ఈజీగా తెల్లగా అయిపోతాయి. చూడండి మనం పాలిష్ పట్టినట్టే ఉన్నాయి. చూడండి ఎంత బాగున్నాయో. మనం పాలిష్ పట్టుకునే కన్నా మనం ఈ మాదిరిగా లిక్విడ్ తెచ్చుకొని క్లీన్ చేసుకున్నామంటే ఈజీగా ఉంటుంది. అసలు రుద్దనే లేదు. చూడండి ఎంత నీట్గా వచ్చేసిందో. ఇప్పుడు బట్టతో తుడిచి చూపించా చూడండి ఎలా ఉండేది కూడా మీకే తెలుస్తుంది. ఇక్కడ చూడండి క్లీన్ చేసేసి ఈ మాదిరిగా పొడి బట్టతో తుడిచేసి పెట్టినాను. ఎంత బాగా వచ్చినాయో, సూపర్గా వచ్చినాయండి. సో మనం పాలిష్ చేసిన ఇచ్చినా కూడా ఇదే మాదిరిగా ఉంటాయి పాలిష్ చేసినా కూడా. సో మనము ఈ మాదిరిగా ఒకసారి తెప్పించుకున్నామంటే మనం 6 నెలలు అనేది యూజ్ చేసుకోవచ్చు. ఇందులో ఏ డౌట్ లేదండి. అసలు ఎండి అనేది ఏం కాదు, కరగదు, బాగుంటుంది. సో మనం వాడతాం కాబట్టి క్లీన్ చేసుకునేవి నల్లగా అయిపోతాయి. మళ్ళీ క్లీన్ అనేది చేసుకోవచ్చు. ఇదే లిక్విడ్లోనే మనము క్లీన్ అనేది చేసుకోవచ్చు, ఏం కాదు. సో పీతాంబరితో అలాగే కోల్గేట్ పౌడర్తో మనం క్లీన్ చేసుకునే కన్నా ఈ మాదిరిగా అయితే క్లీన్ చేసుకోవచ్చు. సో ఇది కూడా కాస్ట్ వచ్చేసి ఎక్కువ ఏం లేదండి, 250 రూపాయలే అంతేను. సో దీని మామూలుగా పేరు కూడా ఇక్కడే ఉంది చూడండి. సో పేరు కూడా తెలిసింది కదా. సో మీరు ఈ పేరు అనేది టైప్ చేసినారంటే ఫ్లిప్కార్ట్లో కానీ మీషోలో కానీ లేదంటే అమెజాన్లో కానీ వచ్చిందండి, తక్కువేను. ఇవైతే కన్నా చూడండి. సో మీరు ఎత్తి పెట్టుకోవాలనుకుంటే న్యూస్ పేపర్ వేసి పెట్టుకోండి. 1 సంవత్సరం ఉండి కూడా అస్సలు పాడవండి. సో ఇంక ఇప్పుడు మనకు వరలక్ష్మి పండుగ అయితే వచ్చింది. ఇంక అన్నీ కూడా మనకు పండుగలు అనేది స్టార్ట్ అయినాయి కాబట్టి మనం పండుగలకు అనేది యూజ్ చేస్తుంటాము. సో ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు చేతులు నొప్పి పుట్టకుండా. సో తప్పకుండా మీరు కూడా ట్రై చేస్తారని అనుకుంటా ఉన్నాను. సో మీ డౌట్ అన్నీ కూడా క్లియర్ చేసినాను అనుకుంటా ఉన్నాను ఈ వీడియోలో అయితే కన్నా. అలాగే ఇత్తలి క్లీన్ చేసేకి చెప్పండి ఒక్కరైతే కామెంట్ చేసిండారు. సో అవి కూడా ఎక్కువ మంది కామెంట్ చేసి ఎక్కువ మంది లైక్ చేసే కన్నా ఆ వీడియోస్ కూడా పెట్టానండి. సో ఇదైతే కన్నా లిక్విడ్ చూడండి ఈ మాదిరిగా మనము ఈ బాటిల్లో వేసేసుకొని మూత పెట్టేసుకొని మళ్ళీ మనం అనేది యూజ్ చేసుకోవచ్చు. అంతే సింపుల్ అండి. ఇది 6 నెలలు యూజ్ చేసుకోవచ్చు. సో ఇంతేనండి ఈరోజు ఈ వీడియో అయితే కన్నా. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కన్నా నాకు కామెంట్ చేయండి. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటే కన్నా తప్పకుండా ఒక లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఇలాగే సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. సో ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాను. బాయ్.